బహుశా భగీరథుడు అన్ని పనులు చేశాడేమో. నాకు తెలిసి భగీరథుడు ఏదో వాళ్ళ పూర్వీకుల యాషెస్ మీద గంగను పంపించినట్లు చదువుకున్నాం, చెప్తే విన్నాం. మీరు మీ వాళ్ళ యొక్క నాసిరకం పనులపైన హంద్రీనీవా నీళ్లు పంపించారని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరకనే ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాట. మరి మీ రాజకీయ లబ్ధి ఏదో చెప్పండి మాకు. ఇక్కడ మీరు ఏదో కారణం రీత్యా వారం రోజులు ఎక్కడికో పోయినా, ఇదే విదేశాలకో లేకుంటే ఇదే రాష్ట్రంలో నాకైతే తెలియదు, కానీ ఆయన కనిపించకుండా పోయిన ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతూ మీరు రాయలసీమ మొత్తం చంద్రబాబు నాయుడు వల్లనే నీళ్ళు వచ్చినాయని మీకు నోరెట్లొస్తుంది? రాయలసీమ గురించి మాట్లాడే ఏ హక్కైనా మీరు కలిగి ఉన్నారా? నిట్ట నిలువున ముంచినవాడు రాయలసీమను నాశనం చేస్తున్నవాడు చంద్రబాబు నాయుడు కాదా అన్న విషయాన్ని మీరు సమాధానం చెప్పుకునే రోజున వస్తుంది ఈ రాయలసీమ గడ్డ మీద. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేది కళ అట, అది బహుశా కళ పడుకొని అంటారు. ఇంతవరకు ఒక్క ఎకరాకి ఇచ్చారా?